అదే 20 వచ్చిన చిన్న మాట చదువుతాం. వాటిని ఎల్లప్పుడు కాబట్టి దేవుని దీవెన, తల్లిదండ్రుల ఆశీర్వాదము పిల్లలకు కావాలంటే పిల్లలు తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట వినాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు కోపం తెప్పించేంత వరకు చేయకూడదు. ఈ రెండు కంపేర్ చేసుకుంటే పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలా లేకపోతే పిల్లలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. పిల్లలు చెడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు పెడతో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలు చెడు మార్గంలో వెళ్ళిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ రోజు నువ్వు ఏడ్చినా ప్రాపించినా ఆ పిల్లలు దారికి రాలేరు, నువ్వు తెచ్చుకోలేవు. అందుకే అంటున్నాడు కదా, మా మొక్కై వంగని మానైన తర్వాత ఆ మాను వంచగలవా? వంచగలవు. పిల్లప్పుడే వారికి శిక్షలను బోధనలు వారిని పెంచి మంచి ప్రవీణ్, మంచి వినయ విధేయతతో పిల్లలు పెంచి మంచి విద్యా బుద్ధులు నేర్పించి పెద్దలు వస్తే ఎలా గౌరవించాలి, ఆశ్రయాలు వచ్చి ఎలా చెప్పాలి, వందనాలు చెప్పాలి అని ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే మనము నేర్పించాలి. మరి మోక్షకు అలా జేటి గారు వారు బాగా నేర్పించాలి. మరి వారు ఆ పిల్లల్ని ఈ విధంగా పెంచాలి. మరి దేవుడు కూడా చక్కగా ఆ పిల్లలకి మంచి దీవెనించి ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచి ఎదుగుదలతో పెరిగితే దేవుడు కూడా మరి ఎంతో సంతోషపడతారు. నా పిల్లలు నన్ను సంతోషపరుస్తున్నారు. మీరు చక్కగా పాటలు పాడారు. మీ పాటల్ని దేవుడు విన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? నా పిల్లలు నా పాటలు చక్కగా పాడుతున్నారు అని. మన పాట పాడుతుంటే మన అమ్మ నాన్న ఎదురుగా ఉన్నారు అనుకోండి, ఏమంటారు? అమ్మో నా కుమార్తె చూడు ఎంత చక్కగా పాట పాడుతుందన్నారు. పక్కింటి ఏముంటది, ఏమక్క నీ పాపని మరి చక్కగా తిద్దేవక్క, నీ పాప చూడు ఎంత చక్కగా ఈరోజు చర్చిలో పాట పాడింది అనేటువంటి పేరు తెచ్చుకోవాలి. కాబట్టి మంచి పేరు ఎవరు తేవాలి? పిల్లలు తల్లిదండ్రులకు తేవాలి. తల్లిదండ్రులుగా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి క్రమశిక్షణ వారు ఎదుగుతారు. కాబట్టి వీళ్ళ బాధ్యతలు వీళ్ళకున్నాయి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకున్నాయి. కాబట్టి మీరు మీ పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి, లేదా వారికి విధేయులై ఉండండి. అవిధేయులుగా ఏమైందంట? విధేయులుగా ఉండండి. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినాలి, పిల్లలు చెప్పిన మాట తల్లిదండ్రులు కూడా వినాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే మరి ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సంగమా, మరి దేవుని వర్తమానం మనం విన్నాం. మరి ఈ యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా మరి మోక్షి మరి 3 సంవత్సరాలు వెళ్ళిపోయి ఆ బిడ్డకు దేవుడు 4 సంవత్సరాలు ఇచ్చాడు. చక్కగా 5 పడుతుందా? మరి ఇంకా ఏంటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఇంకా మరి